అయ్యో! మా హస్బెండ్ మొన్న మునక్కాయ తీసుకొచ్చినప్పుడు నేను మర్చిపోయి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాననమాట. కట్ చేయలేదు. అది అట్లనే పెట్టేసినాను. ఇవాళ మునక్కాయ పప్పుచారు చేద్దామని తీసి చూసేవరకి మొత్తం ఐస్ అయిపోయింది. అది అస్సలు ఖరాబ్ అయిపోయిందనమాట. అది 2 ముక్కలు మిలిగినాయి నాకు లిటరల్లీ. అవి కూడా ఖరాబ్ అయిపోయినాయి. ఏదో ఫ్లేవర్ వస్తుందిరా దేవుడా అని చెప్పేసి ఆ 2 ముక్కలు తీసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. చూడండి ఎట్లా అయిపోయిందో, మొత్తం ఐస్ అయిపోయిందనమాట. ఇంకా తీసేసి దబ్బదబ్బా పడేసినాను దాన్ని. మళ్ళీ మా హస్బెండ్ చూస్తే తిడతారేమో అని. యాక్చువల్లీ తిట్టారులే, కానీ కొంచెం అంటే ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టేసావు అని అంటారు కదా. సో ఇంకా ఏదో ఒకటి చెప్తాను, అర్థం చేసుకుంటారు మా హస్బెండ్. సో ఫస్ట్ అయితే ఇప్పుడు పప్పుచారుకి రెడీ చేసేసుకుంటున్నాను. అన్నీ వేసేసి ఇంకా 2 మునక్కాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసినాను. కొంచెం ఫ్లేవర్ అని వస్తుందని చెప్పేసి, కానీ అస్సలు ఆ టేస్టే తెలియలేదు. సో ఇంకా నార్మలే అండి, తాలింపు అంతా పెట్టేసుకొని ఇంకా చింతపండు పులుసు పోసేసి పప్పుచారు చేసేసినాను. చాలా మంచిగా అయింది పప్పుచారు. సో మీరేం చేస్తున్నారో నాకు కమెంట్లో చెప్పండి. ఒకవేళ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. మునక్కాయలను ఏరుకోవాల్సి వస్తుంది అనమాట. సో యా, బాయ్.